ఈ విధంగా చిత్రరేఖ అనిరుద్ధుడి దగ్గర ఉన్నది. అనిరుద్ధుడు అనేక మంది స్త్రీ సమూహాలు కూడా ఉన్నా కూడా వాళ్ళ మీద వ్యామోహం లేకుండా ఏదో పరధ్యానంతో ఉంటూ ఉండేటువంటి పరిస్థితిని గమనించినటువంటి చిత్రరేఖ ఆ అనిరుద్ధుడి యొక్క విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి తామసీ విద్య, నారదుడు ఉపదేశించినటువంటి తామసీ విద్యను ప్రయోగించినటువంటిదై ఆ తామసీ విద్యతో అందరూ కూడా నిద్రపోయేటట్టు చేసేసింది. అందరూ మత్తులో పడిపోయినారనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. ఒక్క అనిరుద్ధుడు మాత్రం మెలకుగా ఉన్నాడు, మేల్కొని ఉన్నాడు. ఆ అనిరుద్ధుడికి కనిపించి అనిరుద్ధుడు ఏమని చూడంగానే చిత్రరేఖ కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఎవరి అందగత్తె, ఎందుకు వచ్చింది, ఈ యొక్క పరిస్థితి ఏంది, వీళ్ళందరూ మత్తులో ఎందుకు పడిపోయినారని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఆయన. అప్పుడు అనిరుద్ధుడితో చెప్తుంది, మా యొక్క ఉషాదేవి వైపు నుండి నేను మీకు నమస్కారం సమర్పిస్తున్నానని చెప్పింది. ఈయనకేం అర్థం కాలేదు. అప్పుడు అంటుంది, నేను బాణాసురుడి యొక్క రాజ్యం నుంచి వచ్చాను, శోణపురం నుంచి వచ్చాను. ఇక్కడ నిన్ను చూచి కొన్ని విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని తోడ్కొని పోవడానికి వచ్చాను. విషయం ఏమిటంటే ఆమె మొదలుపెట్టిందనమాట. అనిరుద్ధుడు ఈ ఆశ్చర్యమైనటువంటి పరిస్థితినంతా గమనిస్తూ ఈమె ఎవరు, ఎందుకు మాట్లాడుతుంది, ఏంది అని చూస్తున్నాడు. ఆమె చెప్తుంది, బాణాసురుడి యొక్క కుమార్తె అయినటువంటి ఉష మీరంటే చాలా ఇష్టపడుతుంది అని చెప్పింది మొట్టమొదట. ఎప్పుడైతే ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతుందని చెప్పారో అప్పుడు శ్రద్ధగా వింటారన్నమాట. ఇష్టపడుతుంది ఆమె, మీరంటే ఎంత ఇష్టం అంటే అనగానే అనిరుద్ధుడు అసలు మీరెవరు అని అడిగాడు. అప్పుడు చెప్తుంది, నేను ఆ యొక్క ఉష యొక్క స్నేహితురాల్ని. మా తండ్రి గారు కుంభాండు అనే పేరు కలిగిన వాడు. ఈ కుంభాండు బాణాసురుని యొక్క మంత్రి. నేను బాణాసురుని యొక్క మంత్రి కుమార్తెను. బాణాసురుని యొక్క ముద్దుల పట్టి అయినటువంటి ఆ ఉష మిమ్మల్ని చాలా ఇష్టంగా ప్రేమిస్తుంది. కారణం ఏమిటంటే మీరు కలలో కనిపించారట. కలలో కనిపించి ఆమెతో కలిసినట్టుగా కల వచ్చింది. ఆ కల వచ్చినప్పటి నుంచి ఆమె మైమరిచిపోయి కలలో కనిపించినటువంటి మిమ్మల్నే తలుచుకుంటూ ఉండింది. కానీ మీ రూపాన్ని ఆమె కల్లో చూసింది, కానీ మేమెవరూ చూడలేదు. అందువల్ల ఎవరమ్మా నువ్వు కల్లో కనిపించినటువంటి వ్యక్తి అని చెప్పి నేను అన్ని రకాల చిత్రపటాలను కూడా చిత్రీకరించి ఆమెకు చూపిస్తే ఆమె మీ రూపాన్ని చూపించి ఈయన నా కల్లో కనపడ్డదని చెప్పింది. కలలో కనిపించినప్పటి నుంచి, ఆమెతో కలిసినప్పటి నుంచి ఆమె నిజంగా మీరు కలిశారనేటువంటి భావనతో మనసు మీ మీదనే పెట్టుకుని మీ చేత సకల సుఖాలు పొందాలి అని చెప్పి మనసును మీకు సమర్పించేసి ఉంది. మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీ మీద వ్యామోహంతో ఉన్నది. తరువాత మీ యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఉన్నందువలనే బ్రతికి ఉన్నది. లేకపోతే మీకోసం ప్రాణమైన వదిలేసి ఉండేది. అంత మమకారం, అంత ప్రేమ, అంత ఇష్టం, అంత కోరికతో ఉన్నది మీ మీద. ఆ ఉష దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పింది అనమాట. అని చెప్పేటోటికి అనిరుద్ధుడు చెప్తున్నాడు, అవునా అన్నాడు. అవునా అనగానే ఈయన ఏమన్నా సందేహించి మళ్ళీ ఏదన్నా చెప్తాడేమోనని ఆమె చెప్తుంది చిత్రరేఖ, మా యొక్క ఉషను గురించి నేను ఊరికే మాటలతో చెప్పానయ్యా, కానీ ఆ సౌందర్యాన్ని బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. అంత సౌందర్యంతో కూడినటువంటిది ఉష. ఎలా ఉంటుందో తెలుసా? చంద్రబింబానికి తామర పూల యొక్క వాసనను గాని
దానికి తాపటం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా ఉష యొక్క ముఖం. అంటే కేవలం చంద్రబింబం మాదిరే ఉండడమే కాదు, పద్మగంధి, పద్మముల యొక్క వాసనను వెదజల్లేటువంటిది అని పద్మినీ జాతి స్త్రీ అని చెప్తుందన్నమాట. ఇక్కడ పద్మినీ జాతి స్త్రీ అంటే ఏందయ్యా అని అంటే, మామూలుగా స్త్రీలనేటువంటి వాళ్ళు ఏదైనా సువాసనలు వెదజల్లాలంటే అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకుంటారు, సువాసనలు వెదజల్లుతూ ఉంటారు అన్నమాట. పద్మినీ జాతి స్త్రీ లక్షణం అది కాదు. పద్మినీ జాతి స్త్రీ లక్షణం ఏమిటంటే, ఆమె శరీరంలో నుంచి ఎప్పుడూ కమ్మనైనటువంటి తామర పుష్పముల యొక్క వాసన వస్తుంటుంది అనమాట. ఆ స్త్రీ చెమట పోసినా గాని చెమట కూడా తామర పుష్పంలో నుంచి వాసన వచ్చినట్టే వస్తుంది. అంటే ఆ పద్మినీ జాతి స్త్రీ యొక్క శరీరంలో నుంచి సుగంధాలు వెదజల్లేటువంటి ఆ వాసనలు ఎప్పుడు వస్తుంటాయి. అందువల్ల పద్మినీ జాతి స్త్రీ అంటారు. ఆ పద్మినీ జాతికి సంబంధించినటువంటి స్త్రీ మా యొక్క ఉష. చాలా అందగత్తె. ఆమె రూప లావణ్యాలు చూస్తేనే అర్థం కావాలి కానీ వర్ణనాతీతం వర్ణించలేమయ్యా. అటువంటి ఆమె మిమ్మల్ని మోహించింది, మీ మీద మనసు పెట్టుకుంది, మీకోసమే పరితపిస్తూ ఉన్నది. ఆహారం తీసుకోవడం లేదు, నిద్రపోవడం లేదు, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీరే కనపడుతున్నారట. అందువల్ల మీకు ఈ విషయాన్ని చెప్పి మిమ్మల్ని తీసుకోపోవడానికిగా వచ్చాను అని చెప్పి చిత్రరేఖ ఎప్పుడైతే అనిరుద్ధుడితో చెప్పిందో, అనిరుద్ధుడు ఏమంటాడు అనుకుంటుందామె. అనిరుద్ధుడు అంటున్నాడు, అమ్మా చిత్రరేఖ, నీవు ఎలా వచ్చావంటే ఇప్పుడు బాగా దాహంతో ఉండేటువంటి వాడు ఎడారిలో తిరుగుతూ ఉంటే, ఎడారిలో దాహంతో తిరిగేటువంటి వాడికి ఒక్క గరిటెడు నీళ్లు ఇస్తే ఎంత సంతోషపడతాడో ఆ విధంగా నాకు సకల కోరికలనేటువంటి నా కోరికను తీర్చేటువంటి గంపను కూడా తీసుకువచ్చావు. గంప అంటే ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా కోరికలన్నీ కూడా ఉంటే వస్తువులన్నీ కూడా గంపల్లో పెట్టుకోవచ్చేవాళ్ళు అనమాట. ఆ గంపగాని చూస్తే అందరూ ఆనందపడేవాళ్ళు. అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఆ గంపలో ఉంటాయని చెప్పి, తినే వస్తువులు కావచ్చు, కట్టుకునే వస్తువులు కావచ్చు, అన్ని రకాల వస్తువులు గంపల్లో పెట్టుకోవచ్చేవాళ్ళు. ఇక్కడ ఆయన పాత పద్ధతిలో చెప్తున్నాడు ఏమనంటే, నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నాకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటువంటి ఒక వస్తువును ఒక గంపలో పెట్టుకుని నాకు తీసుకువచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. ఏమంటే నా పరిస్థితి కూడా ఉష యొక్క పరిస్థితేను. నాకు కూడా అటువంటి కలే వచ్చింది. కలలో నేను ఆ అమ్మాయిని కలుసుకున్నట్టుగా కల వచ్చింది, కానీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఆ కల వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అమ్మాయే కనపడుతుంది. ఇప్పుడు మీరు వర్ణించిన ప్రకారంగా ఉండే అమ్మాయి ఆ అమ్మాయిని నాకు అర్థమైంది. ఆ అమ్మాయిని విడిచి నేను ఉండలేను. ఆ అమ్మాయి గాని నాకు లభించకపోతే నేను కూడా మరణించి ఉండేటువంటి వాణ్ణి. అటువంటి పరివేదన, అటువంటి పరితాపాన్ని నేను కూడా పొందుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నీకు దైవ స్వరూపంగా నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన ప్రాణాన్ని కాపాడావు. వెంటనే బయలుదేరదాము. ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు చూపించు, నేను తట్టుకోలేను, నాకు ఆ అమ్మాయి కావాలని అన్నాడు ఈయన. అంటే అక్కడ ఉషాదేవికి ఎట్టయితే కల వచ్చిందో, ఇక్కడ అనిరుద్ధుడికి కూడా అదే విధమైన కల వచ్చిందనమాట. ఇది పార్వతీదేవి యొక్క శక్తి. అప్పుడు ఆ పరమ సంతోషపడినటువంటిది ఆ చిత్రరేఖ ఈయన తీసుకోపోవడానికి బయలుదేరింది. బయలుదేరి ఎలా బయలుదేరిందయ్యా అంటే, నన్ను ఎలాగైనా ఆమె దగ్గరికి తీసుకోపో అని చెప్పి అన్నాడు అనిరుద్ధుడు. అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఉషను ఇక్కడికి తీసుకురావడమా లేకపోతే అనిరుద్ధుడిని అక్కడికి తీసుకోపోవడమా అని. కానీ వీళ్ళ చర్చల వల్ల తేలింది ఏంటంటే, అనిరుద్ధుడిని అక్కడికి తీసుకోపోవడమే మంచిది అనుకున్నారనమాట. అనుకొని అనిరుద్ధుడు నన్ను తీసుకెళ్ళని చెప్పాడు. తీసుకెళ్ళి అని చెప్పిన తర్వాతనే చిత్రరేఖ ఇంకా ఆలస్యం చేయడం కుదరదని చెప్పి, అందులో వచ్చిందే అదృశ్య రూపంలో వచ్చున్నారు, ఇంక అందరూ కనుక్కుంటారేమని త్వరగా అనిరుద్ధుడిని తీసుకుని పోయి ఉష చెంత చేర్చాలని చెప్పి అనిరుద్ధుడి యొక్క చెయ్యి పట్టుకుంది.
అనిరుద్ధుడి యొక్క చేయి పట్టుకొని తన మంత్ర ప్రభావం చేత ఆకాశంలోకి ఎగిరారు ఇద్దరు. అనిరుద్ధుడు కూడా ఆమె కూడా వెళ్ళిపోతున్నాడు. ఆ తామసీ విద్య నారదుడు ఉపదేశించినటువంటి విద్యను ప్రయోగించి ఇద్దరు కూడా కనపడకుండా చేసేసింది. అంటే ఆకాశంలోకి ఎగిరి అనిరుద్ధుడు చిత్రరేఖ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. కానీ ఎవ్వరికీ కనపడడు. ఆమె కనపడదు, అనిరుద్ధుడు కనపడ్డు. ఇట్లా అదృశ్య రూపంలో బయలుదేరినటువంటి వాళ్ళే ఒక్క క్షణకాలంలో ఆ బాణాసురుడి యొక్క నగరానికి వెళ్లి బాణాసురుడి నగరంలో పై అంతస్తులో సౌధంలో పండుకో ఉండేటువంటి ఉష దగ్గర తీసుకెళ్లిపోయింది. ఎంత ఒక క్షణకాలంలో జరిగిపోయింది. అక్కడికి వచ్చి అనిరుద్ధుడు నిలబడ్డాడు. ఉష పాన్పు మీద ఉండేటువంటి ఉష పైకి లేచింది. పైకి లేచి చిత్రరేఖ ఛాయ చూసింది. చిత్రరేఖను చూసి పక్కనే ఉన్న అనిరుద్ధుడిని చూసింది. అనిరుద్ధుడిని చూస్తే ఎలా ఉన్నదయ్యా ఉష యొక్క పరిస్థితి అంటే ఏదో కొత్త మనిషిని చూసినట్టు అదేం లేదు. అనిరుద్ధుడు కూడా ఉష ఛాయ చూశాడు. ఉష ఛాయ చూస్తే ఏమో కూడా ఎవరో కొత్త మనిషి అన్నట్టు లేదు. వీళ్ళు కలలో ఇద్దరు పరిపూర్ణంగా మాట్లాడుకుని సకల సుఖాలు అనుభవించినట్టు కల వచ్చింది. ఆ కలలో వీళ్ళిద్దరూ కూడా సంతృప్తిగా కలుసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకరితో ఒకరు స్నేహితం చేసుకుని ఆనందాన్ని అనుభవించున్నారు. కాబట్టి కొత్త వ్యక్తులను చూసినట్టుగా అనిపించడం లే, ఒక స్నేహితులిద్దరూ కూడా కలిసినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆ ఉష చూడగానే ఆ యొక్క మైమరిచిపోయి అనిరుద్ధుడిని కౌగిలించుకోవాలనిపిస్తుంది. అనిరుద్ధుడికి కూడా అదే పరిస్థితి అనిపిస్తుంది. కానీ కొంచెం బెట్టు చూపిస్తున్నారు అన్నమాట. అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు అట్టే ఉంటుంది. అప్పుడు చిత్రరేఖ ఏం చెప్పిందంటే, అనిరుద్ధ అదిగోనయ్య ఒక్కసారి చూడు ఎలా ఉన్నదో ఉష. ఆమె మెరుపు తీగ మాదిరి మెరిసిపోతుంది అనమాట. ఇంత అందగత్తెను అనిరుద్ధుడు ఎప్పుడు చూడలేదు. ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయినాడు. ఆ కలలో కనిపించినటువంటి ఆమె ఈమె. అదేవిధంగా జగన్మోహనాకారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముగ్ధుల మనోడిన అనిరుద్ధుడు మన్మథుడి యొక్క కొడుకు ఇంకా అందం కాకుండా ఎట్టుంటాడు. కాబట్టి ఆ అందమైనటువంటి అనిరుద్ధుడిని చూసి ఈమె కూడా మైమరిచిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి చిత్రరేఖ ఇటు ఉష ఛాయ ఇటు అనిరుద్ధుడి ఛాయ చూస్తే వీళ్ళిద్దరి పరిస్థితి ఎప్పుడెప్పుడు తాను అదృశ్యమైపోతే వీళ్ళిద్దరూ కలుసుకుందాము అన్నట్టున్నారనమాట. అయితే చిత్రరేఖ ఏం చెప్పిందంటే, అనిరుద్ధ ఇలా ఉండడం మంచిది కాదు, నీవు పెళ్లి చేసుకో, వివాహం చేసుకోవాల్సింది ఉషతో కూడా చెప్పిందనమాట. ఏమంటే రాజులకు గాంధర్వ వివాహం అనేటువంటిది చేసుకునేటువంటి హక్కు ఉన్నది. కాబట్టి ఆ గాంధర్వ వివాహాన్ని ఇప్పుడు చేసుకోవాల్సింది. గాంధర్వ వివాహము అంటే ఎవరు ఉండరు అక్కడ. అమ్మాయి తల్లిదండ్రులు ఉండరు, అబ్బాయి తల్లిదండ్రులు ఉండరు. ప్రేమ వివాహం అన్నమాట. వీళ్ళిద్దరూ చేసుకుని పూలమాలలు మార్చేసుకుంటే పెళ్లి అయిపోయినట్టే. దుష్యంతుడు శకుంతలం చేసుకున్నది కూడా గాంధర్వ వివాహమే. ఆ వివాహం మీకు పద్ధతిగా చేసుకోవచ్చు కాబట్టి మీరు గాంధర్వ వివాహం చేసుకోండి అని చెప్పి చిత్రరేఖ ఏం చేసిందంటే, తన యొక్క మాయాబలం చేత నూతన వస్త్రాలు సృష్టించింది. అక్కడ నూతన వస్త్రాలను ఇద్దరిని కూడా ధరించమని చెప్పింది. నూతన వస్త్రాలు పెళ్లి వస్త్రాలు అనమాట. అప్పటికప్పుడు ఆమె సృష్టించింది. షాపు పోయి తీసుకురావాల్సిన అవసరం లేదు, ఆమె అలాగనే వచ్చేసాయి అనమాట. ఆ నూతన వస్త్రాలు ఇద్దరు కూడా ధరించారు. ధరించిన తర్వాత ఆమె యోగమాయ చేత అనేకమైనటువంటి పుష్ప మాలికలు కూడా సృష్టించింది. అప్పుడు అందమైనటువంటి సుగంధముతో కూడినటువంటి ఆ పుష్పమాలికలు ఇద్దరు కూడా చేతిలో పట్టుకున్నారు. చెరువక చేతిలో పట్టుకున్న పాట. అప్పుడు పురోహితుడు కావాలి కదా. ఇంకా పురోహితుడు అనేటువంటి వాళ్ళు ఎవరున్నారు అక్కడ? పురోహితుడు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ యొక్క మనసు, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క ఇష్టమే పురోహితుడట అక్కడ. తర్వాత అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోవాలి కదా. అగ్నిసాక్షి అగ్నే ఉంది అక్కడ. వాళ్లలో ప్రజ్వరిల్లేటువంటి కామం అనేటువంటి అగ్నే అగ్నిహోత్రుడు.
కాబట్టి వాళ్ళ యొక్క ప్రేమే పురోహితుడుగా, వాళ్ళలో లేగేటువంటి కోరికే అగ్నిహోత్రుడుగా, వాళ్ళ యొక్క ఆనందకరమైనటువంటి మనస్సుల్లో పుట్టేటువంటి కోరికలే మంత్రాలుగా ఆ అనిరుద్ధుడు, ఉష ఇద్దరు కూడా పూలమాలను మార్చుకున్నారు. సాక్షిగా చిత్రరేఖ ఉన్నదనమాట. పూలమాలలు మార్చుకుని వాళ్ళిద్దరూ ఒకటైపోయినారు. గాంధర్వ వివాహం జరిగింది శోణితపురంలో. బాణాసురుడి యొక్క అంతఃపురంలో పై అంతస్తులో ఈ కార్యక్రమం జరిగితే బాణాసురుడికి అసలేం తెలియదు. విశేషం ఏంటంటే బాణాసురుడి యొక్క నగరానికి పార్వతీ పరమేశ్వరులు రక్షకులుగా ఉన్నారు. చూడండి, దైవ సంకల్పం అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఇక్కడ ఈశ్వరుణ్ణి ఆయన నగరానికి రక్షకుడిగా పెట్టుకొని ఉంటే ఈశ్వరుడే రక్షించేటువంటి ఆ నగరంలో కూడా ఈ విధమైనటువంటి ప్రేమ వివాహం జరిగిపోయిందంటే దానికి కారణం ఏమిటి అని అంటే, ఆ బంధం అనేటువంటి దాన్ని ఎవరు ఆపలేరు. మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, అందరూ ప్రేమలు పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. అవన్నీ ప్రేమ పెళ్లిళ్ళు కాదు, ఆకర్షణ పెళ్లిళ్ళు అన్నమాట. ప్రేమ వేరు, ఆ ఆకర్షణ వేరు. ఇది ప్రేమ. ఎట్లా అంటే, ప్రేమ రూప ప్రియంకరి, లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది. ప్రేమ రూప ప్రియంకరి అని. ప్రేమ రూపమే పార్వతీదేవి. ఇక్కడ ఈ ఈశ్వరుడు పార్వతి కూడా ఈ వివాహానికి సంతోషంగా అనుమతించారు, ఆనందించారు. చిత్రరేఖ అనుమతించింది. విశేషం ఏంటంటే నారద మహర్షి అనుగ్రహం ఉంది. నారద మహర్షి కూడా ఒప్పుకున్నాడు. ఎవరికి ఇక్కడ పెళ్లి జరిగింది? బాణాసురుడి యొక్క కూతురికి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనవడికి. శ్రీకృష్ణ పరమాత్మ మనవడు కూడా ఈ విధంగా పోయి పెళ్లి చేసుకుంటుంటే పెద్దలకు చెప్పకుండా, ప్రద్యుమ్నుడికి చెప్పలేదు, వాళ్ళ తాతకి చెప్పలేదు, వాళ్ళ అమ్మకి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా పోయి పెళ్లి చేసేసుకుంటున్నాడు. అక్కడ ఎవరో వేరే వచ్చి కొత్త మనిషి వచ్చి నిన్ను తీసుకోపోతారా అంటే వచ్చేసాడు కదా. అదే విధంగా ఉష ఇంట్లోనే ఉంటూ బ్రహ్మాండమైనటువంటి త్రిలోకాధిపతి, త్రిలోకాలను కూడా రక్షించి కాపాడి ఈ ఈశ్వరునే తన ఇంటికి రక్షకుడిగా పెట్టుకున్నటువంటి మహాతపశక్తి సంపన్నుడైనటువంటి బాణాసుడికి ఒక మాట చెప్పొచ్చు కదా, తన తల్లికి చెప్పొచ్చు కదా. ఎవరికి చెప్పకుండా వీళ్ళు చేసుకున్నారంటే ఏమిటయా అంటే, ఇది పురాకృతమైనటువంటి పూర్వజన్మ బంధం అంటారు దాన్ని. ఆ పూర్వజన్మ బంధాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఏమంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, అనిరుద్ధుణ్ణి వదిలిపెట్టి ఒక్క క్షణం, ఒక యుగం అయిపోతుంది ఇక్కడ ఎవరికి? ఉషకు. ఉషను చూడకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నాడు అనిరుద్ధుడు. ఇది నిజమైనటువంటి ప్రేమ. ఈ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపం పార్వతీదేవే కాబట్టి ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల వీళ్లకు కళలు వచ్చేటట్టు చేసి, కళల్లో వీళ్ళు కలుసుకునేటట్టు చేసి, ఆ కళలను నిజం చేసినటువంటి, కళగా మిగిలిపోకుండా కళను నిజం చేసినటువంటి జగన్మాత పార్వతీదేవి ఇక్కడ. ఎందువల్లంటే వాళ్ళు ఎప్పటి నుంచో భార్యాభర్తలు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు జరిగేటువంటి ప్రేమ వివాహాలతో దీన్ని పోల్చుకోవడానికి లేదు. ఏమంటే ఇప్పుడు జరిగేటువంటి ప్రేమ వివాహాల్లో ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, ఒక్కరు ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి ముఖం కాల్చేస్తాడనమాట. నిజమైన ప్రేమ గాని ఉంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ కాదు, ఈగ వాలినా కానీ వీడు తట్టుకోలేనటువంటి ప్రేమ నిజంగా ఉంటే యాసిడ్ ఎట్టబోస్తాడు? అది ప్రేమ కాదు, అది ఒక ఆకర్షణ. ఆ ఆకర్షణను వేరే వాడు చూసినప్పుడు సంతోషపడితే, ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడినా చేసినా వీడికి ఒప్పక ఇట్లా చేస్తున్నాడు, హింసిస్తున్నాడు స్త్రీలను అంటే ఇది నిజమైన ప్రేమ మాత్రం కాదు. అవి ప్రేమ వివాహాలు అసలు కాదు. ప్రేమ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ప్రేమ అనేది చాలా గొప్పది. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ప్రేమ వివాహాలు ఇప్పుడు అనిరుద్ధుడు, ఉషా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నది, దీనికి దైవానుగ్రహం కూడా ఉన్నది. ప్రేమ అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి గొప్ప బంధం అనేటువంటి దానికి నిదర్శనం ఈ యొక్క వివాహం అన్నమాట. ఇప్పుడు జరిగేవి ఏవి ప్రేమ వివాహాలు కాదు, కేవలం ఆకర్షణ. 4 రోజులు కలిసి ఉంటారు, 4 రోజుల తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవడం, విడిపోవడం, లేకపోతే కొట్టుకోవడం, రచ్చలు చేసుకోవడం ఉంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ అది ప్రేమ మాత్రం కాదనమాట. ఆ ప్రేమ బంధం అనేటువంటిది నిజంగా మనసు కలిస్తే
వాళ్ళు ఎక్కడున్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ మనసు అనేది రెండు ఒక దగ్గరికి అయిపోతుంటాయి, కానీ విడదీయడానికి ఎవరి వల్ల కాదు. అటువంటిది ప్రేమ అంటారు. కాబట్టి ఈ అనిరుద్ధుడు ఆ చిత్రరేఖ పిలవంగానే సర్వస్వాన్ని వదిలొచ్చేశాడు ఇక్కడికి. అదే విధంగా ఉష కూడా తన సర్వస్వాన్ని మరిచిపోయి, తన రాజ్యాన్ని, తల్లిదండ్రులందరినీ కూడా మరిచిపోయి, తను ఇష్టపడినటువంటి ఆ అనిరుద్ధుడిని వదిలిపెట్టలేక సంతోషంగా ఆయనలోనే లీనమైపోతుంది, ఆయనలోనే కలిసిపోతుంది, ఆయనతోనే కలుస్తుందంటే అది ఎంత ప్రేమో చెప్పలేము. అది ఎవరికి అందనటువంటి ఆ యొక్క శక్తి. అటువంటి వివాహాన్ని ఈ చిత్రరేఖ చేసి, ఇంకొకరు అనుకుంటారు చిత్రరేఖ కూడా ఈమెను ఆయన్ను కలిపేసింది, మధ్యలో రాయబారం నడిపింది, ఏమది కూడా తప్పు కదా అనుకోకూడదు. ఇక్కడ ఈమె ఈ విషయాన్ని నారద మహర్షికి చెప్పి, నారద మహర్షి కూడా దీనికి సంతోషిస్తేనే చేసింది, కానీ లేకపోతే సామాన్యంగా చేసేది కాదనమాట. అందువల్ల ఇది దైవ నిర్ణయం. పార్వతీదేవి పరమేశ్వరులు కలిసి చేసింది. అందువల్లనే పార్వతీ పరమేశ్వరులు ఉన్నప్పటికీ కూడా ఈ అంతఃపురంలోకి వీళ్ళు ప్రవేశించగలిశారంటే ఇది దైవానుగ్రహంతో జరిగినటువంటి కార్యక్రమం. ఆ యొక్క ప్రేమను వీళ్ళు ప్రోత్సహించి, ఆ ప్రేమ నిలబడాలని చెప్పి వాళ్ళ ఇష్టాలు, తన భక్తులైనటువంటి వాళ్ళ యొక్క ప్రేమను నిలిపేదానిగా పార్వతీ పరమేశ్వరులు చేసినటువంటి గొప్ప అనుజ్ఞ, ఆశీర్వచనం ఇది. ఆ విధంగా ఆ గాంధర్వ వివాహం అనేటువంటిది జరిగింది. ఆంతరికంగా సంతోషపడిన వాళ్ళు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు అనమాట. ఆ వివాహాన్ని వాళ్ళు ఆ మానసికంగానే చూసి వాళ్ళు ఆశీర్వదించారు. అప్పుడు చిత్రరేఖ వీళ్ళిద్దరూ ఒకటైన తర్వాత ఇక మీరు సకల సుఖాలు అనుభవించండి అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె అదృశ్యమైపోయింది. ఆమె పనులు ఆమె చూసుకుంటుంది. ఈ విషయం ఎవరికి ఆమె చెప్పలేదు. అక్కడుండే వాళ్ళు చెలికెత్తెలు కూడా ఎవరికి చెప్పలేదు. వీళ్ళిద్దరూ ఉన్నారు. ఒక రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, 3 రాత్రులు కూడా పూర్తయిపోయినాయి. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఒక్క క్షణం కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండడం లేదు. దాన్ని ప్రేమ అంటారు. ఏమంటే ఇప్పుడు మామూలుగా 3 రాత్రులు గడిచినా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నా, పండుకోనున్నా, తింటూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా వాళ్ళు ఏందో వాళ్ళ మనస్తత్వం ఏందో ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు. అటువంటి ప్రేమాభిమానాలతో ఒక్క క్షణం ఉషను వదిలినా ఒక యుగం అయిపోతుంది, ఒక్క క్షణం అనిరుద్ధుని చూడకుండా ఉండలేకపోతుంది. అటువంటి ఇష్టంతో వాళ్ళు గడుపుతూ ఉన్నారు. 2-3 రోజులు 3 రోజులు జరిగింది. ఈ విషయం బాణాసుడికి అసలు తెలియదు. ఎవరో దీన్ని గ్రహించేసి అంతఃపుర రహస్యం బయటికి రాలేదు. కానీ ఇక్కడ ఉండేదంతా ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళ యొక్క నోట్లో అబద్ధం నిజం ఉండదు కదా. ఎవరో ఏందో పక్కన ఎవరితోనో భటులతోనో ఎవరితోనో అన్నారు అనేటువంటికి ఆ వార్త అట్టా ఇట్టా వెళ్ళిపోయి నేరుగా బాణాసుడి దగ్గరికి వెళ్ళిపోయింది. బాణాసురుడికి ఈ వార్త తెలిసిపోయింది. ఎవరో పరపురుషుడు వచ్చి ఉన్నాడు, అంతఃపురంలో ఉన్నాడు, చిత్రరేఖ ఆ అబ్బాయితో కలిసి తిరుగుతుంది అనే విషయం చెప్పేశారు. ఉష అబ్బాయితో కలిసి తిరుగుతుంది అని చెప్పేటోటికి ఆ చిత్రరేఖ చేసినటువంటి విషయం ఎవరికి తెలియదు. చిత్రరేఖ మామూలుగా ఉంది. ఈ ఉష అబ్బాయితో కలిసి తెలుస్తుందా నీ కుమార్తె అని చెప్పిన తర్వాత ఆయన క్రోధ తామ్రాక్షుడైపోయినాడు. పరమేశ్వరుడే రక్షించేటువంటి నా యొక్క శోణితపురంలోకి ఎవరు, ఏ పరపురుషుడు వచ్చాడు, ఎలా ప్రవేశించాడు, అందులో అంతఃపురంలోకి ఎలా పోయినాడు, మా ఉషను ఎలా వల్లో వేసుకున్నాడు, మా ఉషతో కలిసి ఎలా తిరుగుతున్నాడు అని చెప్పి క్రోధతామ్రాక్షుడై కొంతమంది సైనికులను పిలిచాడు. అంటే ఒక్కడిని చంపడానికి ఇంతమంది అవసరం లేదు కదా అని ఒక 100 మంది 200 మంది సైనికులను పంపించి వాడెవడో ఉన్నట్టు అంతఃపురంలో వాడిని చంపేసిరండి అని చెప్పి సైనికులను పంపించాడు. ఇప్పుడు ఈ సైనికులందరూ కూడా ధనుర్బాణాలు మొదలైనటువంటి కత్తులు, డాళ్లు, గదలు అంటే చిన్నగా బోర్ అన్నమాట. ఒకరిని చంపడానికి కూడా చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమంటారు కదా, అట్ట బయలుదేరారు. బయలుదేరి వచ్చి అంతఃపురం చుట్టుకున్నారండి. ఇంకా ఆ అబ్బాయి బయటకు వస్తే ఏ దారిలో బయటకు వచ్చినా కానీ కొట్టేయాలని చెప్పి ఈ విషయం అంతఃపురం చుట్టూ మనుషులు ఉండేటువంటి విషయం
ఉషకు తెలిసింది. ఉష బాధపడుతుందన్నమాట. ఆహా, నేను ఎంత పొరపాటు చేశాను, మా తల్లిదండ్రులను అన్యాయం చేశాను, నా జీవితాన్ని బోంగొట్టుకున్నాను, ఇప్పుడేమంటే మిమ్మల్ని కూడా బోంగొట్టుకునేటట్టున్నాను, ఇంక మిమ్మల్ని చంపేస్తారు కదా వీళ్ళని అనిరుద్ధుడితో చెప్తుందనమాట. ఇప్పుడు నేను ఏమి సాధించినట్టు? కలలో మీరు కనపడ్డారు, ఇష్టపడ్డాను, ఎలాగో ఆ చిత్రరేఖ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అప్పగించింది, మీతో సుఖాలు అనుభవించాను, కానీ ఏం లాభం? తల్లిదండ్రుల మనసుకు కష్టపెట్టిన దాన్ని అయినాను, నేను బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు వాకిట్లే కానీ వెళితే వాళ్ళందరూ క్రూరులైనటువంటి వాళ్ళు క్రూరంగా మిమ్మల్ని సంహరిస్తారు, మిమ్మల్ని బాధ పెట్టిన వాడినే దాన్ని అయినాను. మీకేదన్నా జరిగితే మీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. మన యొక్క ప్రేమ, ఈ ప్రేమ అనేటువంటిది అందరికీ బాధను కలిగించిందే గాని సంతోషాన్ని కలిగించలేదు కదా, నేనెంత తప్పు చేశాను అని చెప్పి ఆ ఉష దుఃఖిస్తూ ఉంటే అప్పుడు అనిరుద్ధుడు ఓదార్చాట. ఓదార్చి, ఉష, ఎందుకు నీవు ఆ విధంగా దుఃఖిస్తావు? నా శక్తి సామర్థ్యాలు నీకు తెలీదు. నేను ఎవరినో తెలుసా? కృష్ణుని యొక్క మనవణ్ణి, ప్రద్యుమ్నుడి యొక్క కుమారుణ్ణి. తుచ్చులైనటువంటి ఈ యొక్క సైనికులు నన్ను ఏం చేస్తారు చూడు, నా ప్రతాపాన్ని చూస్తూ ఉండు, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు, నాకు ఎలాంటి ఇబ్బంది జరగదని చెప్పి అనిరుద్ధుడు అన్నాడు. అప్పుడు ఆ యొక్క ఉష దుఃఖిస్తూ అనిరుద్ధుడిని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ సౌభాగ్య దేవతలందరినీ ప్రార్థించింది. ఏమంటే అప్పుడే గాంధర్వ వివాహం చేసుకుంది, ఇంతలోనే యుద్ధము, ఒక్కడే ఉన్నాడు, అనేక మంది సైనికులు, ఏం జరుగుతుందో ఏమో, కాబట్టి నా సౌభాగ్యం నాకు లభిస్తుందా లేదా అని చెప్పి సౌభాగ్య దేవతలందరినీ కూడా ధ్యానించి ఆ పార్వతీ పరమేశ్వరులను స్మరించి దుఃఖిస్తుందట. అప్పుడు అనిరుద్ధుడు ధైర్యం చెప్పి, నాకేం ఇబ్బంది లేదు, వాళ్ళని నేను సంహరించేస్తాను, వాళ్ళని నేను చేయలేరు చూడని చెప్పి, నువ్వు చూస్తూ ఉండు. ఎక్కడి నుంచి చూస్తావంటే ఈ అంతఃపురంలో ఉండేటువంటి మనం పండుకున్న మంచం పక్కనే కిటికీ ఉంది కదా, ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉండు, నేను యుద్ధం చేస్తానని చెప్పి అనిరుద్ధుడు అత్యుత్సాహంతో ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చాడు. ప్రధాన ద్వారం దగ్గర ఒక ఇనప దూలం ఒకటి పెట్టుందనమాట. ఇనప దూలం అంటే దాన్ని పరిఘ అంటారనమాట. దాన్ని తీసుకున్నాడు. పెద్ద ఇనప గుది మాదిరి ఉండేటువంటి ఒక దూలం అన్నమాట. ఆ దూలాన్ని తీసుకుని ఈ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేటువంటి ఈ శత్రు సైన్యాలందరూ కూడా విజృంభించినటువంటి వాళ్ళై ఈయన్ను చంపేయాలని చూశారు. చంపేయాలని చూసేటువంటికి ఈ అనిరుద్ధుడు సామాన్యుడిగా భారత యుద్ధంలో అభిమన్యుడి వలె ఆ సైన్య మధ్యంలోకి దూకాడు అనమాట. సైన్య మధ్యంలోకి దూకి ఈ ఇనప దూలం అంటే దూలమే చాలా పొడుగ్గా, మరీ పొడుగు కాదు, మరీ పొట్టి కాదు, దూల ముక్క అనమాట. అది దాన్ని తీసుకున్నటువంటి వాడై ఈ సైన్యంతో యుద్ధం చేస్తూ ఉంటే గదాదండాన్ని ధరించి యుద్ధం చేసేటువంటి భీమసేనుడు మాదిరి ఒక్కోసారి కనపడుతున్నాడు. ధనుర్బాణాలు ధరించి ఆ సైన్యంలో శత్రు సైన్యాల్ని చీకాకు పరిచేటువంటి అభిమన్యుడు మాదిరి ఒక్కోసారి కనపడుతున్నాడు. రాక్షస సైన్యాన్నంతా ధ్వంసం చేసేటువంటి శ్రీ మహావిష్ణువు మాదిరి కనపడుతున్నాడు ఈ సైన్యానికి ఒక్కొక్కసారి. ఆ కృష్ణ పరమాత్మ మనవుడైనటువంటి ఆ యొక్క అనిరుద్ధుడు విజృంభించినటువంటి వాడి చక్ర భ్రమణం చేస్తూ ఈ వచ్చినటువంటి సైన్యాల యొక్క ఆ సైన్య పరంపరలతో యుద్ధం చేస్తూ వాళ్ళు ప్రయోగించేటువంటి బాణాలన్నింటినీ కూడా ఖండిస్తూ, వాళ్ళు ప్రయోగించేటువంటి అస్త్రాలన్నింటినీ, శస్త్రాలన్నింటినీ కూడా భంగం చేస్తూ, వాళ్ళ యొక్క శిరస్సులన్నీ ఖండిస్తూ, వాళ్ళ చేతులు నరికేస్తూ, వాళ్ళ యొక్క శరీరాన్ని ఖండములుగా ఖండిస్తూ ముక్కలు ముక్కలు చేసేసి ఆ విజృంభించినటువంటి వాడై ఒక్క క్షణకాలంలో ఆ సైన్యాన్ని అంతా కూడా బీభత్సంగా భయంకరంగా సంహారం చేసేసి విజృంభించి ఒక్క సింహనాదం చేశాడట అనిరుద్ధుడు. అంత పరాక్రమవంతుడు అనమాట. ఆ అనిరుద్ధుడు యొక్క పరాక్రమానికి తట్టుకోలేక మిగిలినటువంటి సైన్యం అంతా కూడా బాణాసుడి దగ్గర పరిగెత్తిపోయింది. అయ్యా, ఆయన సామాన్యుడు కాదు, ఎంత శక్తివంతుడో, మేము ఎంతమంది యుద్ధానికి పోయినా కానీ మమ్మల్ని సంహరించేస్తున్నాడు, అతని చేతిలో వృధాగా చనిపోతాం మేమని చెప్పి ఈ బాణాసుడి దగ్గరికి పోయేటోటికి బాణాసురుడు ఏం చేశాడంటే, మరే
ఇన్ని రోజుల నుంచి మీరు నా దగ్గర సైనికులుగా ఉన్నారు, బాగా శరీరాలు బలిసేటట్టు తింటున్నారు, కష్టం వచ్చినప్పుడే కదా మీ శౌర్యాన్ని చూపించాలి. మీరు శౌర్యవంతులని చెప్పి పేరు మీసాలు తిప్పడం కాదు, ఇప్పుడు కదా యుద్ధం చేయాల్సింది. ఏమైంది మీ శౌర్యము? యుద్ధ రంగంలో ప్రాణాన్నన్నా ఇచ్చి యజమానిని కాపాడాలంటారు కదా, ఈ సమయంలో మీరు వెన్నిచ్చి పారిపోవడం న్యాయమేనా? కాబట్టి మీరు ఎవ్వరూ కూడా వెళ్ళడానికి లేదు, పోయి మళ్ళీ యుద్ధం చేయండి, కావాలంటే ఇంకొంతమంది సైన్యాన్ని తీసుకోపోమన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ముందుకు పోతే గొయ్యి, వెనక్కి పోతే నుయ్యి అన్నట్టుగా, వెనక్కి వస్తే ఈయన చంపేటట్టున్నాడు, ముందుకు పోతే ఆయన చంపేసేటట్టున్నాడు. అమిన విజృంభించినటువంటి వాళ్ళే మళ్ళీ ఒకసారి సైన్యం అంతా పోయినారు. సైన్యం అంతా పోయేటోటికి మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ అనిరుద్ధుడు ఈ సైన్యమంతా చూసి ఒక్కసారి కొండ గుహలో నుంచి వచ్చేటువంటి సింహం మాదిరి ఒక్కసారిగా ఎగిరి ఈ సైన్య మధ్యలో దూకినటువంటి వాడై ఈసారి కత్తి తీసుకున్నాడు. అంటే ఇంతకు ముందు ఇనుప దూలంతో యుద్ధం చేశాడు, ఇప్పుడేమంటే కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నటువంటి కత్తి డాలు ధరించి విజృంభించి చెలరేగిపోయినటువంటి వాడై, అంటే ఆయనకు రథము గుర్రాలు ఏం లేవన్నమాట, ఎక్కడ కాలినడతను యుద్ధం చేస్తున్నాడు, కింద భూమి మీదనే తిరుగుతూ ఆయన విజృంభించి ఒక సింహం మాదిరి విక్రమించి ఆ సైన్యం మీదంతా కూడా విజృంభించినటువంటి వాడై, ఈ సైన్యం అంతా కూడా బాణాసురుడు ఇచ్చినటువంటి శక్తితో, బాణాసురుడి యొక్క ప్రోద్బలంతో ఉత్సాహంగా వచ్చారు. ఈసారి రెండవసారి కూడా ఆ యొక్క అనిరుద్ధుడు భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేసి ఆ శత్రు పరంపరలన్నింటినీ కూడా ముక్కలు చేసి తమ కత్తితో వాళ్ళ యొక్క ఆయుధాలు కావచ్చు, వాళ్ళ మడలు తర్వాత ఏమంటే కాళ్ళు చేతులు, వాళ్ళు ఎక్కి వచ్చినటువంటి వాహనాలు ఏమన్నా ఉంటే ఆ వాహనాలు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేసి ఆ రణరంగాన్ని కూడా అంతా కూడా భీభత్సం చేసేసి తెగినటువంటి కాళ్ళు, తెగినటువంటి చేతులు, తెగినటువంటి తలలతో, మొండ్యాలతో, రక్త ప్రవాహంతో శోణితపురాన్ని సార్థక నామధేయం చేశాడు. శోణితం అంటే రక్తం, ఆ రక్తం అనేటువంటి పేరే పెట్టుకున్నారు ఆ పురానికి. కాబట్టి ఇది శోణితపురం అనే దానికి పేరు అయ్యేటట్టుగా రక్తం ప్రవహింపజేశాడు అనమాట. ప్రవహింపజేసి ఆ కత్తి డాలు పట్టుకొని విజృంభించున్నాడు రణరంగంలో. ఎవరు అనిరుద్ధుడు జోలికి పోయేటువంటి వాళ్ళే లేదు. మిగిలినటువంటి సైన్యం కొంతమంది పరిగెత్తి, అయ్యా నీకు ఒక నమస్కారం, ఆ అనిరుద్ధుడితో మేము యుద్ధం చేయలేము, మీ దగ్గర ఉద్యోగం చేయమంటే చేస్తాం, లేకపోతే ఇంటికి పోతాం, కానీ మా వల్ల కాదని చెప్పేశారు బాణాసురుడు. ఇప్పుడు బాణాసురుడు ఒక్క పసిబాలుడేమిటి, వీడితో యుద్ధం చేయలేక ఈ సైన్యం అంతా రావడం ఏమిటని చెప్పి క్రోధ తామ్రాక్షుడి ఇక లాభం లేదు, యుద్ధానికి నేనే బయలుదేరాలని చెప్పి ఆ కుంభాండుని పిలిచాడు, ప్రధానమంత్రిని. కుంభాండ, నీవే సారథ్యం చేయాలి, 1000 గుర్రాలు పూంచినటువంటి మన రథాన్ని సంసిద్ధం చేయి, మయూర ధ్వజాన్ని అలంకరించినటువంటి మన యొక్క ఆ రథాన్ని సిద్ధం చేసి రథం నిండా ఆయుధాలు ఉండేటట్టు చెప్పెట్టి ఆ దుర్మార్గుడైనటువంటి ఆ పసివాడైనటువంటి నా కుటుంబానికి హాని చేసినటువంటి వాడిని సంహరించాలి, బయలుదేరన్నాడు. అప్పుడు కుంభాండు దివ్య రథాన్ని సిద్ధం చేశాడు. 1000 గుర్రాలు కట్టినటువంటి రథం సిద్ధమైంది. ఆ రథం మీద మయూర ధ్వజం ప్రకాశిస్తూ ఉన్నది. కుంభాండు రథసారథ్యం చేయడానికి రథంలోకి ఎక్కాడు. ఈయన సంసిద్ధుడై కవచం ధరించినటువంటి వాడై సహస్రబాహుడైనటువంటి ఆ యొక్క బాణాసురుడు అనిరుద్ధుణ్ణి సంహరించడానిగా ఈ రథంలో సిద్ధమయ్యి ఆ అనిరుద్ధుడి మీదకి వస్తున్నట్ట. ఆ అనిరుద్ధుడికి బాణాసుడికి ఎటువంటి యుద్ధం జరిగిందనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.